ఎవరు నువ్వు? ఎవరు మీరంతా? మిమ్మల్ని ఎవరు పంపించారు? చెప్పు, నోరు విప్పు. ఏం కావాలి మీకు? అయ్యో నాగమ్మ, నన్ను వదిలేయమ్మా. అమ్మా అమ్మా, మీరు నాకు ఇష్టమైన దైవం అమ్మా. అయ్యో నాగమ్మ, వదిలే మమ్మల్ని. మీ తమ్ముడు అనుకుని నన్ను వదిలేయమ్మా. చెప్పు, ఎవరు మీరంతా? మాకేం తెలియదమ్మా. ఆ జగ్గు మాకు డబ్బులిచ్చి మమ్మల్ని పంపించాడు. మాకేం తెలియదమ్మా, నన్ను వదిలేయమ్మా. ముందు వీళ్ళందరికీ ఇవేవి గుర్తు రాకుండా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి సంఘటన గుర్తు రాకూడదు. త్రిశూల్, త్రిశూల్, లే, కళ్ళు తెరువు. త్రిశూల్, త్రిశూల్, నన్ను రక్షించడం కోసం వచ్చి నువ్వు అపాయంలో పడ్డావు. నువ్వెందుకు నన్ను కాపాడడానికి వచ్చావు? నువ్వు పారిపోవాల్సింది, తప్పించుకోవాల్సింది. ఇప్పుడు చూడు, నా వల్ల నీకెంత కష్టం వచ్చిందో. నేను నీతో ఉంటేనే నీకు ఇలా జరుగుతుంది. త్రిశూల్, 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 కళ్ళు తెరువు. త్రిశూల్, త్రిశూల్, ప్లీజ్. త్రిశూల్, మాట్లాడు. త్రిశూల్, త్రిశూల్, నువ్వెందుకు నన్ను కాపాడడానికి వచ్చావు? త్రిశూల్, నీకేమీ జరగదు. నువ్వు నన్ను కాపాడడానికి వచ్చావు. నేను నిన్ను కాపాడకపోతే ఆ దేవుడు ఒప్పుకోడు. నిన్ను కాపాడి తీరుతాను. త్రిశూల్, కానీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? త్రివిక్రమ్కి కాల్ చేస్తాను. వద్దు, అతనికి అసలే కోపం ఎక్కువ. నేను ఫోన్ చేస్తే టెన్షన్ పడిపోతాడు. ఎవరు ఏంటి అని అన్నీ అడుగుతాడు. నేను ఇప్పుడు తనకి అన్ని వివరాలు చెప్పలేను కదా. కోపంలో త్రిశూల్ని కొట్టిన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తే లేనిపోని సమస్యలు వస్తాయి. లేదు, త్రిశూల్ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పకూడదు. వాళ్ళు కంగారు పడతారు. ఏం చేయాలి? డాక్టర్, ఏం అపాయం లేదు కదా? తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల తను అన్కాన్షియస్లోకి వెళ్ళాడు. స్పృహ రావడానికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు డాక్టర్? నథింగ్ టు వరీ. ప్రాణానికి ఏం అపాయం లేదు. 1 డే వెయిట్ చేద్దాం. పేషెంట్ కండిషన్ ఏంటో మనకు తెలుస్తుంది. టెన్షన్ పడకండి, జాగ్రత్తగా చూసుకోండి. సరే డాక్టర్. జాగ్రత్తగా చూసుకో. వస్తానమ్మా. లేదు, ఇక్కడ వేరే ఏదో జరుగుతుంది. ఆ నాగిని చావలేదు. ఆమె మమ్మల్ని మోసం చేసింది. ఆమె శివాని కాదు, నాగిని అని నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఎవ్వరూ నమ్మడం లేదు. ఆమె మమ్మల్ని మోసం చేస్తుంది. ఇప్పుడు ఆమె త్రిశూల్తో చేరి మమ్మల్ని దారి మళ్లిస్తుంది. ఆమె ఉద్దేశం వేరే ఏదో ఉంది. అదేంటో మాకు తెలియట్లేదు. అయితే ఆ రోజు మేము చంపింది నాగిని కాదా? అలా అయితే మేము చంపింది ఎవరిని? ఆమె ఈమెలాగే ఉంది కదా. ఆ తర్వాత ఆమె నీలి రూపంలోకి మారిపోయింది. అలా అయితే ఈ ఇద్దరు నాగినీళ్ళు ఉన్నారా? ఓ మై గాడ్, ఏం జరుగుతుంది అసలు? ఏం అర్థం కావట్లేదు. నాకు పిచ్చెక్కిపోతుంది.
విజయ్కి శివానీనే నాగిని అన్న విషయం తెలుసా? తెలిసినా కూడా వాడు నీలిని చంపాడా? అంటే విజయ్ మా దగ్గర ఏదో దాస్తున్నాడు. దీని వెనుక ఏదో ఉంది, ఏదో ఉంది దీని వెనుక. వీటన్నిటికీ సమాధానాలు కనిపెడతాను. ఆ శివానియే నాగిని అని నేను ప్రూవ్ చేస్తాను. అలాగే ఈ విక్రమ్ త్రిశూల్ ఎవరి పిల్లలో నేను కనిపెడతాను. త్రిశూల్, 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 ఏమైంది? అయ్యో, ఒళ్ళంతా కాలిపోతుంది. బాగా జ్వరం వచ్చినట్టుంది. ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో, జ్వరం ఎక్కువగా ఉంది కదా. పరమేశ్వర, ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేద్దామా అంటే ఇప్పుడు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కంగారు పడిపోతారు. లేదు, ఉదయం వరకు వెయిట్ చేయడమే బెటర్. బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. వాడికి ఫోన్ చేయి. డాడ్ కాల్ చేస్తున్నారేంటి? కాల్ లిఫ్ట్ చేస్తే తిరిగి రమ్మని చెప్తారు. నేను తిరిగి వెళ్ళకూడదు. ఈరోజు నాకు ఒక విషయం కన్ఫర్మ్ అవ్వాలి. శివాని త్రిశూల్ గురించి ఈరోజు నేను తెలుసుకొని తీరాలి. వీడేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎక్కడికి వెళ్ళాడు వీడు? రోజు రోజుకి ఇలా తయారవుతున్నాడేంటి? మేడం, 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 త్రిశూల్, త్రిశూల్, ఒక్క నిమిషం ఆగు, వెనక్కి జరుగు. మీరెందుకు మేడం నా కాళ్ళ దగ్గర పడుకున్నారు? చా, మీ ప్లేస్ కూడా నేను ఒక్కనే పడుకున్నాను. సారీ మేడం. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? సారీ చెప్పాల్సింది నేను. నీకు ఇలా జరగడానికి నేనే కారణం. ఎవరో వచ్చి నన్ను కొడితే దానికి మీరెలా బాధ్యులు అవుతారు మేడం? వేరే దారిలో వెళ్తున్న నిన్ను ఆపి నేను చెప్పిన దారిలో వెళ్ళు అని చెప్పకపోయిండుంటే ఇలా జరుగుండేదే కాదు కదా. ఆ రౌడీలు ఎందుకు ఎదురుపడేవారు? ఐఎమ్ వెరీ సారీ. మీ సారీని వెనక్కి తీసుకోండి మేడం. ఒక అమ్మాయిని వెంట తీసుకెళ్ళినప్పుడు ఏ రిస్క్ అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. నేను రిస్క్ చేయలేదు. నాకు ఇలా అయింది ఓకే, మీకేమన్నా అయి ఉంటే ఆ దేవుడి దయ వల్ల మీకేం కాకుండా బయటపడ్డారు. సారీ మేడం. లేదు లేదు, నువ్వు నన్ను కాపాడడానికి సాయశక్తిలా ప్రయత్నించావు. వాళ్ళు నన్ను ఏదో చేసేస్తారని ఆపడానికి వెళ్ళావు. వాళ్ళు నిన్ను కొట్టారు. సారీ చెప్పాల్సింది నేను త్రిశూల్. అదేంటి మేడం, సారీ చెప్పాల్సింది నేను కదా. మనిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది, మర్చిపోయావా? మనమిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మధ్యలో సారీ థ్యాంక్స్ ఇవేవి ఉండకూడదు. మేడం, ఈ మాట అన్నది మీరేనా? అయితే ఆ ఒప్పందం నిజమేనా? మనిద్దరం నిజంగానే ఫ్రెండ్సా? ఎందుకు ఇలా అడుగుతున్నావు? మీరు ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే అలా చెప్పారేమో, తర్వాత మర్చిపోతారేమో అనుకున్నాను. మీరు నిజంగానే చెప్పారా? మర్చిపోవడానికి దెబ్బ తగిలింది నీ తలకి, నా తలకి కాదు.
మెల్లగా. జాగ్రత్త జాగ్రత్త. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. దయచేసి తర్వాత డయల్ చేయండి. నాట్ రీచబుల్. నిన్నటి నుంచి త్రిశూల్కి శివానికి ఫోన్ కలవట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళు? ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. ప్రేమించుకుంటున్న వాళ్లను దూరం చేస్తున్న చెడ్డవారు మీరు. శివ అని ఆ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మీరు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చి దూరం చేయాలని చూస్తున్నారు కదా, సిగ్గుగాలేదా మీకు? ఆ శివాని కూడా ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది. నో 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 నో. అలా జరగకూడదు. అదంతా అబద్ధం. అలా జరగకూడదు. సంథింగ్ ఈజ్ గోయింగ్ రియలీ రాంగ్. వాళ్ళిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. కాదు, నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా త్రిశూల్ తీసేవాడు. ఏ విషయమైనా నాకు ఒక ఫోన్ చేసి చెప్పేవాడు. బట్ ఈరోజు నాకు ఫోన్ చేయట్లేదు. శివాని అయినా నో, అక్కడ ఇంకేదో జరుగుతున్నట్టుంది. అదేంటో నేను తెలుసుకోవాలి. నేను వీలైనంత త్వరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కూర్చో. అయినా నువ్వెందుకు లేచి నిలబడ్డావు? ఏంటి మేడం మీరైతే చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయారు. నేను అవ్వకూడదా? చూడండి, నిన్నటి నుంచి ఇలాగే పడుకొని స్నానం చేయలేదు, బట్టలు చేంజ్ చేసుకోలేదు. ఇలాగే ఉంటే వాళ్ళంతా దురదొచ్చేస్తుంది మేడం. ఇప్పుడు ఏం చేయాలి? నేను స్నానం చేయాలి. అయ్యయ్యో, మిమ్మల్ని నేను స్నానం చేయించమని అడగట్లేదు మేడం. బాత్రూమ్ వరకు హెల్ప్ చేశారంటే ఎలాగోలో నేనే చేస్తా. సరేరా. మేడం ఏంటి రా అని వెళ్ళిపోతున్నారు? కొంచెం హెల్ప్ చేయండి. అయ్యో జాగ్రత్త. మేడం ఇలా బాగాలేదు, ఇలా వేసుకుంటాను, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఏంటి విషయం? నేను బిజీగా ఉన్నానని నందీష్ చెప్పాక కూడా ఇక్కడికి వచ్చావు? అది విజయ్, ఏం జరిగిందంటే మనం చంపింది నిజమైన నాగిని కాదు. నిజమైన నాగిని నీకు కాబోయే కోడలు శివాని అని ఎలా చెప్పాలి? ఏం ఆలోచిస్తున్నావురా? మాట్లాడు. ఏం లేదురా. ఇంకేంటి విశేషాలు? మీ కోడలు ఎలా ఉంది? నార్మల్గానే ఉంది. తన గురించి ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, ఊరికే అడుగుతున్నాను అంతే. ఇంకా మళ్ళీ ఎంగేజ్మెంట్ ఏమైనా చేయాలని ప్లాన్ చేస్తున్నావా, లేక ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తున్నావా? ఆ రోజు ఆమె మేనేజర్ చనిపోయిందనే కారణంతో ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేశాం. సంబంధం క్యాన్సిల్ చేయట్లేదు. అపశకనాలు మాట్లాడు. అపశకనం నేను కాదురా, నీ కోడలు. ఎప్పుడైతే నువ్వు ఆమెను కోడలు చేసుకోవాలని అనుకున్నావో
అప్పటి నుంచి అపశకునాలు మొదలయ్యాయి. ఏయ్, నిజం చెప్పు, నువ్వు విషయం అడిగేందుకు ఇక్కడికి వచ్చావా? కాదు, నేనేదో వేరే టెన్షన్లో ఉన్నాను. నువ్వు అర్జెంట్ అంటే నేను అన్నీ వదిలేసి ఉన్నాను. నువ్వేమో ఇలా. నేను అసలు వేరే విషయం చెప్పడానికి వచ్చాను విజయ్, కానీ అది నేను చెప్తే నువ్వు నమ్మవు. ఆ నాగిని నీకు ఏం మందు పెట్టిందో నాకు తెలియట్లేదు. ఆమె గురించి నిజం చెప్తే నువ్వు నమ్మవు. నీకు నిజం చెప్పడం కంటే నేను ఊరుకోవడమే ఉత్తమం. ఏయ్, నేను ఇంత టెన్షన్ పడుతూ అడుగుతున్నాను, ఏ రెస్పాన్స్ లేకుండా కూర్చున్నావు? ఆలోచించడం అయిపోలేదా? ఏంట్రా విషయం? ఆహా, ఏం లేదురా. ఇంకా విక్రమ్ ఎలా ఉన్నాడు? బాగున్నాడా? బానే ఉన్నాడు, కానీ అది ఓకే ఓకే, వాడిని జాగ్రత్తగా తీసుకో. ఓకే, అర్జెంట్ పని ఉంది, నేను వస్తాను. బాయ్. అయ్యో, ఇదేంటయ్య గారు, డాక్టర్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో మాట్లాడాలని వచ్చాడు, సరిగా మాట్లాడలేదు. మీరు చిన్నయ్య గారి గురించి చెప్తుంటే కూడా ఆయన సరిగా వినిపించుకోవటం లేదు. ఏమైంది ఆయనకి? కోమా నుంచి బయటకు వచ్చాక ఇలానే ప్రవర్తిస్తున్నాడు. ఈ విక్రమ్ ఎక్కడ ఫోన్ తీయట్లేదు. వాడు స్నేహితులను అడుగు, వాడికి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేయి. ఫోన్ చేశానయ్య గారు, ఎవ్వరికీ తెలియదుట. తెలుసుకుని చెప్తామన్నారు. వెళ్ళు. అయ్యయ్యో, అప్పుడే వచ్చేసామా? అంటే అంటే బాత్రూమ్ దూరంగా ఉంది కదా, మీకు కష్టంగా ఉందా అని అడిగాను. పర్వాలేదులే, వెళ్ళు. అలాగే మేడం. ఓకే మేడం, నేను స్నానం చేసి వస్తాను. మేడం, మేడం ఇక్కడే ఉన్నారా? ఎందుకు? కొంచెం ఆ టవల్ ఇటు తీసుకొస్తారా మేడం, ప్లీజ్? స్నానానికి వెళ్ళేటప్పుడు టవల్ తీసుకువెళ్ళాలనే కామన్ సెన్స్ కూడా లేదా? మర్చిపోయాను మేడం, ప్లీజ్ తీసుకురండి. సరే, తెస్తున్నా. త్రిశూల్? కాదు, అది అమ్మ, ఒక టీ పంపండి. శివానికి త్రిశూల్కి మధ్య ఏం జరుగుతుంది? అసలు శివానికి మనసు బాగోలేదు, బయటకు వెళ్ళి నేచర్ చూద్దామంటే త్రిశూల్ చేస్తున్నది ఏంటి అసలు? ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ త్రిశూల్.